హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మాకైతే ఆఫీస్ యాన్యువల్ డే పార్టీకి క్వేకెరిన్ అనే పబ్కి తీసుకెళ్లారండి. ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఆ ఎంట్రన్స్ చూసి మతిపోయిందండి నాకైతే. నేనైతే పబ్స్కి బాగానే వెళ్ళేవాడిని, బట్ ఇలాంటి ఎంట్రన్స్ నేను ఎక్కడా చూడలే. ఫస్ట్ టైం చూసే ఎక్సైట్ అయ్యా. తర్వాత లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. అంబియన్స్ వచ్చేసి డీసెంట్గా ఉందండి. ఈవెన్ బార్ సెటప్ అది కూడా బాగుంది. పబ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. మొత్తం మా కంపెనీ స్టాఫే 1200 మంది ఉన్నారు. అందుకనే మొత్తం పబ్ అంతా మాకు బుక్ చేశారు. మేము వెళ్ళిన ఒక 10 మినిట్స్కి అయితే ఈవెంట్ స్టార్ట్ అయిందండి. ఉంటాయి కదా కంపెనీలో ఇవి జరిగాయి అన్నీ చెప్పుకొని అప్డేట్స్ అన్నీ ఇచ్చుకొని మేము అలా వెయిట్ చేస్తుండగా అంతిమ ఘట్టం స్టార్ట్ అయింది. అవే స్టార్టర్స్. నాన్ వెజ్కి వచ్చేటప్పుడు మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యామని, ఎందుకంటే 2 స్టార్టర్లు పెట్టారు, ఫిష్ చికెన్. కానీ వెజ్ వాళ్ళకి అయితే పండగ చేసుకున్నారు, ఎందుకంటే 4 స్టార్టర్స్ వచ్చినాయి వాళ్ళకి. అదేదో కబాబ్ ఉంది, స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయి, పన్నీర్ స్టార్టర్ అండ్ సోయా మలై చాప్ అయితే పెట్టారండి. సో మీకు తెలిసింది కదా, స్టార్టర్స్ అనగానే గుంపుగా వస్తారు. అది మొత్తం వచ్చి మన చేతికి వచ్చేటప్పుడు ఒక పావు గంట 2 నిమిషాలు పట్టింది. ఫస్ట్ అయితే వెజ్ తీసుకున్నానండి. నాకు పన్నీర్ యావరేజ్గా అనిపించింది, కానీ మిగిలిన 3 స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి. ఉత్తినే బాగున్నాయి, ఇంకా చట్నీస్తో తింటే ఇంకా బాగుండేదేమో. తర్వాత నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే తీసుకున్నానండి. చికెన్ అయితే చాలా సాఫ్ట్గా టెండర్గా ఉందండి, అంటే ముట్టుకుంటే అలా ఊడిపోతుంది. సో టెంప్టింగ్ అనిపించి ఒక పీస్ అయితే నోట్లో పెట్టుకున్నా. చప్పగా ఉంది, అస్సలు కారం లేదు, ఓకే. కానీ చిల్లీ ఫిష్ అయితే బాగా సర్వ్ చేశాడండి. మంచి వేడివేడిగా తెచ్చాడు. బయట కొంచెం లేయర్ క్రంచీగా, లోపల జ్యూసీగా మంచిగా అనిపించింది. సో స్టార్టర్స్ అన్నీ వేసాము. తర్వాత మధ్యలో 2 మాక్టైల్స్ తాగాం. కొంచెం సేపటికైతే లైవ్ బ్యాండ్ పెట్టారండి, అది స్టార్ట్ అయింది. మనోడు ఒక 4 హిందీ పాటలు, 2 తెలుగు పాటలు అలా బాగానే పాడాడు, మంచిగానే అనిపించింది. ఆ తర్వాత కొంతసేపటికైతే పాటలు వేసారండి. డించిక్ అంటూ మొత్తం డ్యాన్స్ వేసుకుంటూ కాళ్ళర్ కొట్టేసుకున్నాం. తెలుగు పాటలు, హిందీ పాటలు మిక్స్ చేశారు, మంచిగా ఎంజాయ్ చేసాం. అలా కొంతసేపటి తర్వాత మెయిన్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారండి. అందులో చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ. చికెన్ కర్రీ అయితే నాన్ వెజ్లో సర్వ్ చేశారు. వెజ్లో ఏవో 2 కర్రీలు, పప్పు ఏవో ఉన్నాయి. అండ్ పబ్లో మెయిన్ కోర్స్ ఏముంటుంది అబ్బాయి, యావరేజ్గా ఉన్నాయి, పర్లేదు అంతే. నేనైతే మెయిన్ కోర్స్లో నాన్ వెజ్ టేస్ట్ చేశానండి. నాన్ వెజ్ యావరేజ్గా ఉందంటే వెజ్ ఇంకా యావరేజ్గా ఉంటుందని చెప్పి ధైర్యం కూడా చేయలేదు. బట్ ఐటమ్స్ అయితే బాగానే పెట్టారు. ఓ 2 ముద్దలు తిని అక్కడికి వెళ్ళి డించిక్ గాడేసి మళ్ళీ వచ్చి ఏవో కొంచెం అలా తినేసిన తర్వాత అలా చల్లబడదామని చెప్పి డిజర్ట్స్ కౌంటర్కి అయితే వెళ్ళామండి. డిజర్ట్స్లో మనకి బ్రౌనీ, ఐస్ క్రీము, ఆప్రికాట్ డిలైట్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అయితే ఓకే, కానీ ఆప్రికాట్ డిలైట్ అయితే నాకేం నచ్చలేదండి. సో అలా ఒక 2 ఐస్ క్రీములు తినేసిన తర్వాత ఇంకేవో లాస్ట్ 2 సాంగ్స్ అని చెప్పాడు. ఆ 2 సాంగ్స్కి ఏదో అలా కాళ్ళర్ కొట్టేసుకున్నాం. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి, డ్యాన్స్ ఫ్లోర్ అయితే మంచిగా ఉందండి. ఆ లైటింగ్స్ అదంతా చాలా బాగా అనిపించింది. ఈ పబ్ వచ్చేసి క్వేకెరిన్ అండి. మసీద్ బండ నుంచి ఏఎంబి మాల్కి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. ఎప్పుడైనా విజిట్ చేద్దామంటే ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.